అందరికీ జైభీం. నేను రాజేష్ మహాసేన్. వెల్కమ్ టు మహాసేన్ మీడియా. ముద్రగడ పద్మనాభం గారి విషయంకి వస్తాయండి. ఇంకొకసారి చూడండి. రాజేష్ మహాసేన్ని బెదిరించాలని చూస్తున్న ముద్రగడకి స్వీట్ వార్నింగ్ అని నేనే చేసిన వీడియో ఇది 11 నెలల క్రితం. వీరికి నాకు కూడా కాస్తంత సిద్ధాంతపరమైన విభేదాలు ఉన్నాయి. ఎవరు నువ్వు ఎంత టాలెంటెడ్గా ఉన్నావు, రాజేష్ మహాసేన్కి వార్నింగ్ ఇచ్చిన ముద్రగడ అభిమాని మహాసేన్ మీడియాలో ఇదిగో ఈయన అంటే ఈయన పవన్ కళ్యాణ్ గారికి ఏదో లెటర్ రాశారు ఒకసారి ముద్రగడ గారు. అప్పటికి పవన్ కళ్యాణ్ గారు అప్పటికేంటి ఇప్పుడు కూడా పవన్ కళ్యాణ్ గారు అంటే ఒక ప్రత్యేకమైన అభిమానం ఉంది మాకు. సిద్ధాంతపరంగా మాత్రం వ్యతిరేకిస్తాం. మాకు సిద్ధాంతానికి వ్యతిరేకంగా ఉన్నప్పుడు ఖచ్చితంగా మేము వ్యతిరేకిస్తాం, అది వేరే విషయం. ఈయన ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ గారికి వ్యతిరేకంగా ఆ లెటర్ రాస్తూ ఆయన్ని విమర్శించారో ఆ రోజు నేను వీడియో పెట్టిన ఇక్కడి నుంచి, ఎవరైనా మీరు మా స్థానిక నాయకులు, మీరు మాది ప్రతిపాడు నియోజకవర్గం, మీది కిర్లంపూడి పక్కన, మీరు ఎంతమంది ప్రతిపాడు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీ చేశారు, ఏంటండి ఈ పద్ధతి ఏంటండి అసలు, మీరేంటి పవన్ కళ్యాణ్ గారిని ఆయన సపోర్ట్ చేయకపోతే పోయారు, మీరెందుకు ఆయన ఇది చేస్తున్నారని నేను మాట్లాడితే, మరి వారికి లోకల్ కదా, ఇప్పుడు ఆయన ఆల్రెడీ మంత్రి చేశారు, పెద్ద ఫ్యామిలీ, నేనేటి ఒక సాధారణ ఎస్సీ కుటుంబం, సాధారణ రైతు కుటుంబంలో పుట్టినోడిని, లోకల్ అనేటప్పటికి ఎలాగన్నా కొంచెం చిన్న చూపు ఉంటుంది కదా, దాదా ఈడేడు రాయుడు పలానా వెంకట సంగర్ మనోడు కదా, ఈడేడు మనమే వీడియో పెట్టాడు రాడు సంగతి చూడండి నన్ను ఉంటాడు ఆయన. ఒక 4-5 ఫోన్లు చేసి బెదిరించారు నాకు, ఎరా తమ్ముడు ఏడు ఎక్కువ మాడుతున్నాడు అది ఇది అని. అంటే మరి బాబు ఈ తమ్ముడు ఎంతమంది తమ్ముడు కాదురా బాబు, ఈ కథ వేరే ఉంది, ఇప్పుడు మీరు ఇలాంటివి మాత్రం నాతో మాత్రం చేయొద్దని ఏదో మా స్టైల్లో మేము చెప్తాం కదా. ఆ వాదన పెట్టుకున్నాను నేను ముద్రగడ పద్మనాభం గారితో. ముద్రగడ పద్మనాభం గారు అనుచరులతో పవన్ కళ్యాణ్ గారి గురించి వాదన పెట్టుకుని ఆల్మోస్ట్ ఇప్పుడు లోకల్ మేము గొడవలు కూడా జరిగే అవకాశం ఉంటుంది. అయినా కూడా నీ ఎక్కడ భయపడకుండా నేను వన్ సైడే మాట్లాడాను. ఇప్పుడు అలాంటి ముద్రగడ గారు ఒకవేళ కాపు కులస్తులైనా కాపు నాయకుడికి వచ్చారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు అదే కులం నుంచి ఈ రోజున స్టేట్లో రాజకీయ నాయకుడికి వచ్చినప్పుడు మీరు కాపు పెద్దలుగా ఉండి మీరు కాపు నాయకుడికి ఎందుకు సపోర్ట్ చేయరని చాలామంది కాపు యువత పడే బాధని కూడా నేను అర్థం చేసుకుంటాను. ఎట్ ద సేమ్ టైం ఈయనకుండే హక్కులు ఆయనకు ఉన్నాయి. ఆయనకి నచ్చితేనే ఎవరికైనా సపోర్ట్ చేస్తాడు, నచ్చకపోతే చేయడు. అది రాజ్యాంగం ఆయనకి ఇచ్చిన హక్కు. నేను ఆ బాధపడిన యువతని తప్పని చెప్పట్లే, కరెక్ట్ అని చెప్పట్లే, అలాగే నేను చేసిన పనిని తప్పని చెప్పట్లే, కరెక్ట్ అని చెప్పట్లే. కానీ వీరైతే ఆ కులానికి పెద్ద కాబట్టి నువ్వు ఎందుకు సపోర్ట్ చేయలేదు పవన్ కళ్యాణ్ గారికి అని అడిగితే ఒక అర్థం ఉంది. అసలు వారితో నన్ను పోల్చడం ఏంటి? వారు యాపిల్ అయితే నేను దానిమ్మకాయ, ఈ రెండింటికి పోలిక ఎలా వస్తుంది అసలు? నేను తెలుగుదేశం పార్టీ నాయకుడిని అండి, మళ్ళీ గుర్తు చేస్తున్నాను. నేను తెలుగుదేశం పార్టీకి ఒకవేళ ఇప్పుడు కళ్యాణ్ దిలీప్ గారిలా తెలుగుదేశం పార్టీని వ్యతిరేకించి నేనేమైనా మళ్ళీ ఇంకోటి ఏదైనా చేస్తే నన్ను కూడా సేమ్ ఒకవేళ మీరు చేయండి. పోతిన మహేష్ గారిలా వారు ఉన్న పార్టీ జనసేన పార్టీని వదిలి వాడు వైసీపీకి వెళ్ళినట్టు నేను కూడా తెలుగుదేశం పార్టీని వదిలి వైసీపీకి వెళ్తే కంపేర్ చేయొచ్చు, తప్పే లేదు. అలా వెళ్ళటం వ్యతిరేకించడం తప్పని మాత్రం నేను చెప్పట్లే. ఎందుకంటే జరిగే ప్రతి పనికి దాని వెనకాతల ఒక కార్యక్రమం జరిగి ఉంటుంది. ఒక అవమానమో, ఒక బాధో, ఒక వేదనో ఏదో సంథింగ్ ఉంటుంది. జరిగే ప్రతి పనికి ఉంటుంది. అన్నిటికీ స్వార్థమే ఉండదండి. అన్నీ ఇప్పుడు ఇక్కడ నేను చూపించిన నాయకులందరూ నిస్వార్థపరులే, నాయకులందరూ పవర్ఫుల్ నాయకులే. ఏదో డబ్బుల కోసం లేకపోతే మరో దానికోసం ఆశపడ్డారంటే నేను ఒప్పుకుని, ఇది నా పర్సనల్ ఒపీనియన్. వారికి ఉండే బాధ వారికి ఉండే అవమానం ఏదో ఉంటుంది. ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఒక రియాక్షన్ బయటకు వస్తుంది. కానీ ఎందుకు నన్ను కంపేర్ చేసి ఎందుకు ఇలా బదనాం చేయడానికి ఎందుకు ప్రయత్నిస్తున్నారు అనేది నా సూటి ప్రశ్న అండి.